కొండపి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. తేదీ 15/7/2026న రేపు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు మన పెద్దాయన స్వర్గీయ కీర్తిశేషులు శ్రీ దామచర్ల ఆంజనేయులు గారి 96వ జయంతి సందర్భంగా కొండపి మండలం నేతివారిపాలెం గ్రామం నందు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు మరియు శ్రీ దామచర్ల ఆంజనేయులు గార్ల విగ్రహావిష్కరణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు, ఉమ్మడి ప్రకాశం జిల్లా శాసనసభ్యులు, పలువురు చైర్మన్లు విచ్చేయుచున్నారు. కావున నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల సభ్యులు, తెలుగు మహిళలు, దామచర్ల అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. వేదిక నేతివారిపాలెం గ్రామం, కొండపి మండలం. సమయం సాయంత్రం 5 గంటలకు. ఇట్లు దామచర్ల సత్యాగారి కార్యాలయం, ఒంగోలు. నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నెల్లూరు జిల్లాలో జరిగిన హత్య కేసులో నిందితుడైన వ్యక్తి భార్య పిల్లలతో ఆత్మహత్య. సింగరాయకొండ రైల్వే స్టేషన్లో ఘోర విషాదం. ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి పనుల ప్రతిపాదనలపై ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పరిశీలన. అధికారులకు పలు సూచనలు. డిఆర్సీకి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశం. డిఆర్సీ సమావేశం సందర్భంగా అన్ని శాఖల అధికారులతో సమీక్ష. ఉమ్మడి కుటుంబాలు క్రమేపీ తగ్గిపోవడం, కేవలం పిల్లలతో కలిసి దంపతులు నివసించడం, ఏదైనా చిన్న సమస్య ఎదురైనా చర్చించి ధైర్యం చెప్పేవారు లేక కుంగుబాటుకు గురై చిన్న వయసులోనే పలువురు దంపతులు బిడ్డలతో సహా ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు ప్రతిరోజు నిత్య కృత్యమయ్యాయి. తాజాగా అలాంటి ఘోర విషాద ఘటన సింగరాయకొండ రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం రైల్వే స్టేషన్ 2వ ప్లాట్ఫామ్ వద్ద కొంతసేపు ఇద్దరు చిన్నారులతో కలిసి మాట్లాడుకుంటున్న దంపతులు వేగంగా వస్తున్న గూడ్స్ రైలును గమనించి ఒక్కసారిగా పిల్లలతో కలిసి పట్టాలపైకి దూకారు. ఈ ఘటనలో దంపతులతో పాటు ఇద్దరు చిన్నారులు కూడా దుర్మరణం చెందారు. ఈ ఘటనతో రైల్వే స్టేషన్లో ఉన్న ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. అప్పటి వరకు కళ్ళ ముందు బిడ్డలతో సాధారణంగా మాట్లాడుకుంటున్న దంపతులు ఈ దుర్ఘటనకు పాల్పడడంతో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల వద్ద లభించిన డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా మృతుడు నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం ఆర్వి కండ్రిగ గ్రామానికి చెందిన కె హరికృష్ణగా గుర్తించారు. మిగిలిన కుటుంబ సభ్యుల వివరాలు, ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విషాద ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఒంగోలు మండలం కరవది గ్రామ ప్రజలకు సంబంధించి రైల్వే గేట్ సమస్య ఉందని, ఆ సమస్య పరిష్కారం కోసం అండర్ పాస్ నిర్మాణ బ్రిడ్జిని ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే దామచల జనార్దన్ అన్నారు. కరవది గ్రామ రైల్వే అండర్ పాస్ పనులు సమస్య దృష్టిలో పెట్టుకుని రైల్వే అధికారులు, పంచాయతీరాజ్, రెవెన్యూ, విద్యుత్ శాఖ అధికారులతో సంయుక్తంగా సమావేశం ఏర్పాటు చేశారు. రైల్వే అండర్ పాస్ ఎస్సీ కాలనీ వెళ్లేందుకు ఎన్నో సంవత్సరాల నుండి ఇబ్బంది పడుతున్నారని, దానికి రైల్వే శాఖ 3.5 మీటర్ల ఎత్తుతో నిర్మాణం చేసేందుకు ప్రతిపాదనలు పంపారని, పెద్ద లారీలు వెళ్లాలంటే ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయని, అందుకోసం 4.5 మీటర్ల ఎత్తులో నిర్మాణ పనులు చేపట్టాలని, అలాగే ఎస్సీ కాలనీలోని ప్రజలందరూ రాకపోకలు నిర్వహించేందుకు తాత్కాలిక మరమ్మత్తు రోడ్డును నిర్మాణం చేపట్టి సమస్య పరిష్కరిస్తామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. కరవది రైల్వే మెయిన్ గేట్ ఫ్లైఓవర్ బ్రిడ్జికి ప్రతిపాదనలు చేశారని, పనులు పూర్తయ్యేసరికి 2 ఏళ్లు పడుతుందన్నారు. ఈ సమస్య పరిష్కారం అయితే గ్రామాల ప్రజలు కూడా రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. గ్రామంలోని కొన్ని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటిని కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. PACS మాజీ అధ్యక్షులు పోలవరపు వెంకటరామయ్య, నగర పార్టీ అధ్యక్షులు మదన్, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఎప్పటి నుంచో కరవాది కూడా మేజర్ ప్రాబ్లము. ఈరోజు ఒంగోలులో వచ్చేసి అక్కడ అగ్రహారం గేట్ దగ్గర ఏ విధంగా ప్రాబ్లము ఎప్పటి నుంచో 1-2 గంటలు వెయిట్ చేయాల్సి వస్తుందో, అదే మాదిరి ఇక్కడ కూడా కరవాది కూడా మేజర్ పైన విలేజెస్ అన్నీ కూడా ప్రాబ్లం ఉండేది. దీనికి ROBది ఒకటి శాంక్షన్ అవ్వటం జరిగింది, పైన అది కూడా మొదలు పెడుతున్నారు. ఇక్కడ మన ఎస్సీ కాలనీకి ఇక్కడ అండర్ పాస్ కూడా దీన్ని కూడా శాంక్షన్ అయిపోయి అండర్ పాస్ దగ్గర చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే దానికోసం అని చెప్పి ఈరోజు వచ్చాం. అదేవిధంగా విజయవాడ మన రైల్వే వాళ్ళు, అదేవిధంగా మన MRO గారు, మన గ్రామస్తులు అందరితోటి, ఇంకా ముఖ్య నాయకులు మన వెంకటరామయ్య కానీ వీళ్ళందరితో కూడా ఇక్కడ ఉండే మేజర్ సమస్య ఏందనేది కూడా అందరు కూడా గ్రూప్ డిస్కషన్ పెట్టాం. అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు, ఈ గారు వీళ్ళంతా కూడా వచ్చారు. కాబట్టి దాన్ని అన్నీ వాళ్ళకు కూడా పూర్తిగా అర్థమయ్యేటట్టు వాళ్ళందరికీ కూడా వివరించడం జరిగింది. దాంట్లో ఇది 3.5 మీటర్స్ మనకు అండర్ పాస్ పెడతానంటున్నారు. అండర్ పాస్ 3.5 పెడితే ఇబ్బంది వస్తుంది. రేపు భవిష్యత్తులో ఏమైనా హెవీ వెహికల్స్ వెళ్ళాలంటే ప్రాబ్లం అవుద్దని చెప్పేసి అవన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు దానికి కూడా వాళ్ళు 4.5 దాకా వాళ్ళ పైన వాళ్ళతో కూడా మాట్లాడి దాన్ని రెక్టిఫై చేస్తామని చెప్పారు. అది చేస్తే భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి దానికోసం ఈరోజు అందరినీ కూడా పిలిచి పెట్టాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే ఈ రోడ్డు ఉందో ఆ రోడ్డును కూడా దాన్ని మళ్ళీ లో లెవెల్లో ఉంది కాబట్టి దాన్ని కొంత రెక్టిఫై చేసి వాటర్ రేపు వర్షాకాలంలో వాటర్ వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండటానికి దాన్ని ఏం చేయాలనేది కూడా దాన్ని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. అదేవిధంగా కొంత సైట్ కొంచెం కావాలని చెప్తే రెవెన్యూది కూడా MRO కూడా చూసి దాన్ని కూడా లోపల కాలనీకి పోయేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా దాన్ని కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్గా ఇదేమో ఒక 7 నెలల్లో అండర్ పాస్ రెడీ అయిపోద్ది. ఏదైనా కూడా 1.5-2 ఇయర్స్ లోపల పూర్తిగా ఈ 2 కూడా కంప్లీట్ అవుతాయి. ఇంకొక 2 మంత్స్లో ఏమో మన అగ్రహారం గేట్ది కూడా అది కూడా ఓపెన్ చేస్తున్నాం. ఆ తర్వాత సోరరెడ్డిపాలెం కూడా అది కూడా శాంక్షన్ అయింది. టంగుటూరులో కూడా ఒక 2 అయినాయి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనం PHC సెంటర్లు, అలాగే విలేజ్ సెంటర్లు అన్నీ కూడా పెడుతున్నాం. హెల్త్ సెంటర్లు కూడా పెడతా ఉన్నాం. ఎక్కడెక్కడైతే సచివాలయాలు ఉన్నాయో అక్కడ కూడా హెల్త్ విలేజ్ పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎక్కడికెక్కడికి హెల్త్ ప్రికాషన్స్ కానీ అదేవిధంగా రోడ్స్ కానీ ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో అన్నీ జరుగుతున్నాయని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అండర్ పాస్ ఏర్పాటు చేయడానికి వారికి రైల్వే అధికారులకు తెలియజేయడం అయింది. అదేవిధంగా హైట్ కూడా 3.5 మీటర్ పెడతామంటే కాదు 4.5 మీటర్ పెట్టాలా, దానికి గట్టిగా ప్రయత్నం చేయమని మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కాలనీ వాసులకి ప్రస్తుతానికి వెళ్ళటానికి రావడానికి ఇబ్బంది లేకుండా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారికి రోడ్డు ఏర్పాటు చేయడానికి వారికి కూడా ఆదేశాలు జారీ చేయడం అయింది. అదేవిధంగా ఇక్కడ ఆ రాకపోకలకు సంబంధించి స్తంభాలు కొన్ని ఏర్పాటు చేసి అంటే లైటింగ్ కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు కూడా రావడం జరిగింది. సార్ వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో 3 బజార్లకి సైడ్ లైన్స్, కల్వర్ట్స్, CC రోడ్స్,
అదేవిధంగా శ్మశానానికి వెళ్ళడానికి మెటల్ రోడ్ ఏర్పాటు చేసి అక్కడ కల్వర్ట్ కూడా చేయటం జరిగింది. అదేవిధంగా మిగిలిపోయినటువంటి పనులు కూడా పూర్తి చేస్తానికి ఆయన సహాయ సహకారాలతో ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు కొద్ది కాలంగా దంపతులలో మాస్ హిస్టీరియా జబ్బు పట్టుకున్నట్లు తమతో పాటు పిల్లలను కూడా అంతమొందిస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా పల్నాడు జిల్లా వినుకొండ మండలం విటెంరాజుపల్లిలో ఇలాంటి విషాద ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో 2 పిల్లలను చంపి తల్లి ఉరేసుకుంది. బంధువులు, పోలీసుల కథనం ప్రకారం విటం రాజుపల్లికి చెందిన 24 ఏళ్ల నక్కా భారతికి సునీల్ రెడ్డితో వివాహమైంది. వీరికి 6 ఏళ్ల తేజేష్ రెడ్డి, 4 ఏళ్ల హేమనాథ్ నాగిరెడ్డి 2 కుమారులున్నారు. సునీల్ రెడ్డి పాల వ్యాను డ్రైవర్గా పనిచేస్తున్నారు. కొంతకాలంగా దంపతుల మధ్య మనస్పర్ధలు రావడంతో తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. రాత్రి భర్త విధులకు వెళ్లిన తర్వాత భారతి తన 2 కుమారులకు విషం ఇచ్చి మరణించిన అనంతరం తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా సమీక్ష మండలి సమావేశానికి సంబంధించిన నివేదికలను పూర్తి స్థాయిలో సంసిద్ధం చేయాలని కలెక్టర్ రాజబాబు అధికారులను ఆదేశించారు. 15వ తేదీన జరిగే జిల్లా సమీక్ష మండలి సమావేశం సందర్భంగా జేసీ కల్పనా కుమారితో కలిసి అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. అన్ని ప్రభుత్వ శాఖల సమాచారాన్ని నివేదిక రూపంలో తయారు చేసి అందజేయాలన్నారు. గత సమావేశంలో ప్రజాప్రతినిధులు చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికలను కూడా సిద్ధం చేసి అందజేయాలని తెలిపారు. సిపిఓ సుధాకర్ రెడ్డి, డిఆర్ఓ నారాయణ, డ్వామాపీడి జోసెఫ్ కుమార్, పంచాయతీరాజ్ ఎస్ఈ అశోక్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఒంగోలు పరిధిలోని జాతీయ రహదారి పక్కన ఉన్న సమస్యలను తెలుసుకునేందుకు ఎమ్మెల్యే దామచల జనార్దన్ అధికారులతో కలిసి పర్యటించారు. జాతీయ రహదారి విస్తరణ చేసే క్రమంలో భాగంగా ఏడుగుంట్లపాడు వద్ద సైడ్ డ్రైన్లు, మంచినీటి సమస్య పరిష్కరించేందుకు జాతీయ రహదారి అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. సర్వీస్ రోడ్డును ఆనుకుని సైడ్ కాలువల నిర్మాణం చేస్తామని అధికారులు తెలుపగా, అలా చేస్తే శాశ్వత పరిష్కారం కాదని, అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అదనపు నిధులను తీసుకువచ్చి శాశ్వత పరిష్కారానికి చూపాలన్నారు. కిమ్స్ హాస్పిటల్ నుండి కల్వరి టెంపుల్ వైపు వెళ్లే మార్గం, కేశవరాజుకుంట నుండి కిమ్స్ ఆసుపత్రికి వెళ్లే మార్గం గుంతలమయంగా ఉందని, దానిని తార్ రోడ్డు వేయించాలన్నారు. బయటకు వచ్చి అవుట్లెట్ ఎక్కడ మళ్ళీ రా సర్వీస్ రోడ్ వస్తుంది. సర్వీస్ రోడ్ చిన్న సిఓఎస్ఆర్ ఇక్కడ మంచిగా పెట్టేసారు. మీరు చెప్పారండి దారి మొత్తం పూర్తి చేస్తే మళ్ళీ మిగతా వాడు అడుగుతుంది. నేను అర్థమైందా? ఆ టీ బొమ్మ పెట్టుకున్నాం అనుకో, అది వదిలేసి అక్కడి నుంచి తీసుకో. దాన్ని వేసి రోల్ చేస్తాం. తీసి
నరసింహాస్పల్లి రోడ్డు ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమానికి భారత ఎన్నికల సంఘం గడువును పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సందీప్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం బూత్ స్థాయి అధికారులు ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగించనున్నారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను కూడా 24వ తేదీలోపు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఓటర్ల ముసాయిదా జాబితాను ఈ నెల 31న ప్రచురించనున్నారు. అదే రోజు నుండి ఆగస్టు 30 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ చేపట్టనున్నారు. క్లెయిమ్లు, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ ఈ నెల 31 నుండి సెప్టెంబర్ 28 వరకు కొనసాగుతుంది. అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్యాప్టో ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. మినీ స్టేడియం నుండి ప్రదర్శనగా బయలుదేరి చర్చి సెంటర్లో మానవహారంగా ఏర్పడ్డారు. ఉపాధ్యాయులకు సంబంధించి 18 రకాల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ 2 ఏళ్ల నుండి కోరుతున్నా ప్రభుత్వం పరిష్కరించలేదని ఫ్యాప్టో రాష్ట్ర నాయకురాలు చెన్నుపాటి మంజుల ఆరోపించారు. ప్రభుత్వం పట్టించుకోకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఫ్యాప్టో ప్రకాశం జిల్లా చైర్మన్ ఎర్రయ్య, షేక్ అబ్దుల్ హై తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున రాష్ట్ర ప్యాప్టో పిలుపు మేరకు 26 జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల దగ్గర పికెటింగ్ ర్యాలీ కూడా నిర్వహించడం జరుగుతుంది. అన్ని జిల్లాల్లో కూడా ఉపాధ్యాయ సంఘాలు పెద్ద ఎత్తున కదలి వస్తున్నాయి. ఉపాధ్యాయ సంఘాలకు తోడుగా ఉద్యోగ సంఘాలు కూడా మద్దతునిస్తూ ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న పరిస్థితి కూడా ఉంది. దీనికి కారణం మొత్తంగా 18 సమస్యలతో ఈ రోజున ప్యాప్టో ఉద్యమానికి పిలిపించింది. దానిలో మొదటగా పిఆర్సీ, ఐఆర్, 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. వీటన్నిటిని ఇవ్వాలి. అదేవిధంగా 25,000 కోట్లు ఇంకా బకాయిలు ఉన్నాయి. వాటిని కూడా వెంటనే విడుదల చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గౌరవ సీఎం గారు, ఇప్పుడు సీఎం గారు మాట్లాడుతూ మాది ఫ్రెండ్లీ ప్రభుత్వం అని, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మెరుగైన ఐఆర్ని ప్రకటిస్తామని, గత పిఆర్సీలో మీకు నష్టం జరిగింది కాబట్టి ఈరోజు వెంటనే పిఆర్సీ కమిషన్ని వేసి మీకు మెరుగైన పిఆర్సీ ఇచ్చే పరిస్థితిని కూడా చేస్తామన్నారు. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటుతూ ఉంటే ఒక్క డిఏ మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితి ఉంది. మరి అదొక్కటే కాదు, విద్యా సంస్కరణల పేరు చెప్పి నిరంతరము ఆన్లైన్ల వేధింపులతో ఉపాధ్యాయులను గురి చేస్తూ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే సంస్కరణలు కూడా తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. మరి మేము ఒకటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే అంటే 2 సంవత్సరాలు అనేది కూడా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం వారంలో సిపిఎస్ రద్దు చేస్తాము అనని చెప్పింది. వారం అంటే 5 సంవత్సరాలు కామూలు అనుకున్నాము. మరి ఈ ప్రభుత్వం అధికారంలో రాకముందు వెంటనే ఐఆర్ ఇస్తామంటే వెంటనే అంటే 2 సంవత్సరాలు కాక ఇంకెన్ని సంవత్సరాలు అనేది కూడా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాము. వెంటనే పిఆర్సీ కమిషన్ వేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజున జిల్లా స్థాయిలో జరిగిన ఇంత పెద్ద ఉద్యమాలని ప్రభుత్వం పట్టించుకోకపోతే రేపు రాష్ట్ర స్థాయిలో చెలో అసెంబ్లీకి పిలుపు ఇచ్చి వేలాది మందిని అక్కడికి తరలించి మా అసెంబ్లీని కూడా ముట్టడి చేసే పరిస్థితి మేము తీసుకుంటామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్యాప్టో సంఘం పిలుపు మేరకు అన్ని కలెక్టరేట్ ఆఫీసుల వద్ద పికెటింగ్ మరియు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో అయితే 2025లో ట్రాన్స్ఫర్స్ పొంది బదిలీలు పొంది నేటి వరకు దాదాపుగా 300 పైచులకు ఉపాధ్యాయులు అక్కడనే అదే ప్లేస్లో కొనసాగుతున్నారు. ఆ సమస్యను రాష్ట్రంలో ఏ జిల్లా లేదు, ప్రత్యేకించి ప్రకాశం జిల్లాలో ఆ సమస్య నెలకొల్పింది. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం కానీ, విద్యాశాఖ అధికారులు కానీ, మన జిల్లా కలెక్టర్ కానీ వెంటనే స్పందించి ఆ ఉపాధ్యాయుని రిలీవ్ చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా టెట్ మీద ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నిర్వహించడం చాలా విడ్డూరంగా ఉంది. 30 సంవత్సరాలు సర్వీస్ చేసి ఈరోజు లెక్కలు బోధించే హై స్కూల్ బోధించే ఉపాధ్యాయుడు బయాలజికల్ సైన్సు, పిఎస్, తెలుగు, సైన్సు, ఇంగ్లీషు ఇవన్నీ చదివి ఎగ్జామ్స్ రాయాల్సి వస్తుంది. ఇది చాలా విచిత్రంగా ఉంది. సబ్జెక్టు సంబంధించింది కాకుండా వేరే అంశాలు చదివి ఎగ్జామ్ రాయటం అంటే చాలా విడ్డూరంగా ఉంది. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ అధికారులు కానీ, అదేవిధంగా మేధావులు కానీ, అదేవిధంగా మినిస్టర్స్ కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుండి పూర్తిగా మినహాయింపు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మాకున్నటువంటి 18 డిమాండ్లు ఉన్నాయి. ఈ 18 డిమాండ్లో ప్రముఖమైనటువంటిది పిఆర్సీ కమిషన్ వేయాలి.
డిఏలు ప్రకటన చేయాలి, ఐఆర్ ప్రకటించాలి, టెట్ను రద్దు చేయాలి, ఈహెచ్ఎస్లో ఉన్న బకాయిలన్నింటినీ ఇవ్వాలి, వాటన్నిటినూ బకాయిలని ఇవ్వాలి. అలాగనే ఏకీకృత సర్వీసులకు సంబంధించినటువంటి అంశాలను ఇవ్వాలి. వీటన్నిటినీ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి వాటన్నిటి సాధన కోసం మేమంతా ఈ పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటంలో భాగంగా ఇవి కన్నా సాధించలేని జిల్లా స్థాయిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల పట్ల ప్రభుత్వం కనుక స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉద్యమాన్ని చేపట్టడానికి సుముఖంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సందీప్ అనే విద్యార్థికి మెరుగైన వైద్యం చేసి రక్షించామని జీజీహెచ్ వైద్యులు తెలిపారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. అనారోగ్యంతో 2 కాళ్లు చచ్చుబడిన సందీప్ అనే విద్యార్థి తల్లిదండ్రులు శ్రీను, స్వప్నలు జీజీహెచ్కు తీసుకురావడం జరిగిందన్నారు. దీంతో వైద్య పరీక్షలు నిర్వహించగా నరాల సమస్య కారణంగా సమస్య తీవ్రంగా ఉందని గుర్తించి సకాలంలో వైద్యం అందించడం ద్వారా విద్యార్థి పూర్తిగా కోలుకున్నారని తెలిపారు. న్యూరో ఫిజిషియన్ డాక్టర్ డి నటరాజ్ ఆధ్వర్యంలో వైద్య బృందం చేసిన కృషికి విద్యార్థి సంపూర్ణ ఆరోగ్యం పొందాడన్నారు. ఇదే వైద్యం ప్రైవేటు ఆసుపత్రుల్లో 3.5 లక్షలు ఉంటుందని, అయితే జీజీహెచ్లో ఉచితంగా అందించామన్నారు. ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏడుకొండలరావు, డాక్టర్ నటరాజ్, న్యూరాలజిస్ట్ డాక్టర్ హరి, రేడియాలజిస్ట్ డాక్టర్ స్వామి పాల్గొన్నారు. సో ఈ శుక్రవారం ఈ అబ్బాయి సందీప్ అనే అబ్బాయి 15 ఏళ్ళ అబ్బాయి 2 కాళ్ళు సచ్చుబడి నడవలేకుండా వచ్చాడు. చాలా బాధపడుతూ ఏడుస్తూ వీల్చైర్లో రావడం జరిగిందనమాట. సో సాధారణంగా 2 కాళ్ళు సచ్చు అంటే మెదడులో సమస్య వల్ల కానీ, బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ, బ్రెయిన్ స్ట్రోక్ వల్ల కానీ, లేకపోతే వెన్నుపూసలో ఇన్ఫెక్షన్ వల్ల కానీ, రక్తం గడ్డకట్టడం కానీ, తర్వాత నరాలు సచ్చుబడ్డ ఎక్కువగా జీబీ సిండ్రోమ్ అనుకుంటూ ఉంటారు చాలామంది. సో దానివల్ల కానీ, తర్వాత కండరాల ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, వైరల్ మైసిటిస్ అంటాం. ఇట్లా ఇవన్నీ ఉండొచ్చు. ఇట్లా ఉన్నప్పుడు కన్ఫ్యూజన్లో రకరకాల కాస్ట్లీ ఇంజెక్షన్స్ అవసరమవుతుందని అనుకుంటుంటారు అందరూ. సో దీనికి సంబంధించి మేము టెస్టులు చేసాం. వెంటనే ఒక 2 గంటల్లోనే ఒక రేడియాలజీ వాళ్ళ సహకారంతో ఎంఆర్ఐ బ్రెయిన్ స్పైన్ చేసేసి బ్రెయిన్లో ఏమి సమస్యలను తీర్చాము. అట్లనే మా టెక్నీషియన్ సహాయంతో ఎన్సిఎస్ నర్వ్ కనెక్ట్ స్టడీస్ కూడా చేసేసి అది నార్మల్గా ఉంటే మేము వైరల్ మైసిటిస్ అని చెప్పి నిర్ధారించి దాని ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల వెంటనే 2వ రోజే లేచి నిలబడి నడవడం జరిగిందనమాట. సో ఇట్లా కాలు చచ్చిపోయినప్పుడు భయపడకుండా సరైన టైంలో రాగలిగితే సరిగ్గా నిర్ధారణ చాలా అవసరం అన్నమాట. ఇక్కడ నిర్ధారించి సరైన టైం ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఈ అబ్బాయి నడవడం జరిగింది. సో సాధారణంగా చెప్పాలంటే ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి ఇట్లా అంటే పరిశుభ్రత లేకపోవడం. మన ఇండియాలో దాదాపుగా 50% పైగా ఈ శుభ్రత లేకపోవడం, సరైనటువంటి శుభ్రమైన నీరు తాకపోవడం, పరిసరాలు శుభ్రంగా లేకపోవడం, సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ మాటిమాటికి రావడం వల్ల ఇట్లా ఇన్ఫెక్షన్స్ వచ్చి బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, తర్వాత కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కానీ, నరాలు. మేము ఇక్కడ 3 హాస్పిటల్ 4 హాస్పిటల్ తిప్పాము. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎందుకు వేస్ట్ 1 గంటలో ప్రాణం పోయిద్దని చెప్పారు. చెప్తే ఇది ఇలా అవుతుందని మేము ఇంకా స్నేహ హాస్పిటల్ తీసుకెళ్ళాము. అక్కడ ప్లేస్ తిరిగాడు కానీ కొన్ని రోజులకి చాలా డబ్బులు అయిపోయింది. కానీ మళ్ళీ అమ్మటినే 3 నెలలకి ఇట్లా కాడొచ్చింది. మళ్ళీ వెళ్తే అంత డబ్బే అవుతుంది అన్నారు. మా కాడంత స్తోమత లేదు, మేము ఇంకా పెట్టలేము అని ఇట్లా సార్ దగ్గరే తీసుకొచ్చాము. 2 రోజుల కల్లా లేసి తిరిగాడు. సారే పంపించాము. జిల్లా సమీక్షా మండలి సమావేశానికి ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. 8 నెలల అనంతరం ఈ నెల 15వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. మార్కాపురం జిల్లా ఏర్పాటైనప్పటికీ ప్రత్యేకంగా అక్కడ డిఆర్సీ పెట్టడం లేదు. ఆ జిల్లాకు ఇంకా ఇన్ఛార్జి మంత్రి నియామకం జరగలేదు. పాలనా వ్యవహారాల్లో ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నియమితులైన ఆనం రామనారాయణ రెడ్డి ఆ జిల్లాకు కూడా ప్రస్తుతం ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 15న ఒంగోలులో 2 జిల్లాల డిఆర్సీ సమావేశాన్ని సంయుక్తంగా ఏర్పాటు చేయాలని ఆనం అధికారులను ఆదేశించారు. తదనుగుణంగా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా నిర్వహించనున్న డిఆర్సీ సమావేశం ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక 4వసారి. వాస్తవానికి ప్రతి 3 నెలలకోసారి సమావేశాన్ని నిర్వహించాలి. జిల్లా స్థాయిలో కీలక ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులతో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు, ప్రజా సమస్యలపై చర్చించి పరిష్కారం చూపే ప్రయత్నం చేయాలి. అయితే ఈ విడత కూటమి ప్రభుత్వం వచ్చాక జిల్లాలో డిఆర్సీ సమావేశాలు సక్రమంగా జరగడం లేదు. తొలి సమావేశం 2024 నవంబర్ మొదటి వారంలో, 2వ సమావేశాన్ని 2025 మేలో, 3వసారి 2025 నవంబర్ 7న నిర్వహించారు.
ఆ తర్వాత డిఆర్సీ ఊసే లేకుండా పోయింది. మరోవైపు గత డిసెంబర్ 31న జిల్లాల పునర్విభజన జరిగి కొత్తగా మార్కాపురం జిల్లా ఏర్పాటుతో పాటు ప్రకాశంలో ఇతర ప్రాంతాలు కలిశాయి. అలాంటి సమయంలో కీలకమైన డిఆర్సీ నిర్వహణ అవసరం ఎంతో ఉన్నా చాలా కాలం తర్వాత సమావేశం జరగనుంది. ఈసారి డిఆర్సీ సమావేశానికి 8 కీలక శాఖలకు సంబంధించిన మొత్తం 17 అంశాలను అజెండాగా నిర్ణయించారు. అందులో తాగునీరు, వ్యవసాయ అనుబంధ శాఖలు, పంచాయతీరాజ్, విద్యుత్, వామ, జలవనరుల శాఖ, హైవే, రెవెన్యూ శాఖలకు చెందిన అంశాలు ఉన్నాయి. ఆ మేరకు 2 జిల్లాలకు విడివిడిగా అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. గత సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలపై కూడా నివేదికలను సిద్ధం చేశారు. జిల్లా కలెక్టర్ ఉన్నత స్థాయి అధికారులతో ముందస్తు సమావేశం కూడా నిర్వహించి సమీక్షించారు. సింగరాయకొండ రైల్వే స్టేషన్లో 2 పిల్లలతో సహా దంపతులు గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అప్పటి వరకు ప్లాట్ఫామ్ మీద మాట్లాడుకుంటూ ఉన్నవారు ఒక్కసారిగా ప్లాట్ఫామ్ నుండి ట్రాక్ పైకి దూకి దుర్మరణం చెందడం ఉలికి పాటుకు గురిచేసింది. తొలుత ఇదేదో సామాన్యమైన కేసుగా భావించిన పోలీసులు మృతుడిని గుర్తించిన తర్వాత కేసు పూర్వపరాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో వ్యవసాయ శాఖ ఏవోగా పనిచేస్తున్న శ్రీహరి అనుమానాస్పద మృతి కేసులో ఆలస్యంగా వెలుగు చూసిన సంఘటనలు కలకలం రేపాయి. శ్రీహరి భార్య హరికృష్ణ సోదరి ఇచ్చిన ఫిర్యాదుతో బావ శ్రీహరి ఆస్తిపై కన్నేసిన హరికృష్ణ ఈ హత్యకు సూత్రధారిగా ప్రాథమిక సాక్ష్యాలు గుర్తించిన నెల్లూరు ఎస్పీ అజిత వేజండ్ల, బుచ్చిరెడ్డిపాలెం సిఐ మాతంగి శ్రీనివాసరావు, ఎస్ఐ సంతోష్ కుమార్ రెడ్డిలను వీఆర్కు పంపించి స్టేషన్లో 23 మంది సిబ్బందిని బదిలీ చేశారు. ఈ కేసులో ఏవో శ్రీహరిని బావమరిది హరికృష్ణ పెంచలకోనలో వెళదామంటూ కారులో తీసుకెళ్లి తిరుగు ప్రయాణంలో స్నేహితుల సాయంతో చేజర్ల అనే ఊరు వద్ద కుక్కలకు ఇచ్చే మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు నెల్లూరు డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు సాక్ష్యాధారాలు సేకరించారు. ఈ నేపథ్యంలో నిందితుడు హరికృష్ణ, అతనికి సాయపడిన వారి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేశారు. పోలీసుల వైపు నుండి తీవ్ర ఒత్తిడి ఉండడంతో భార్య పిల్లలతో కలిసి సింగరాయకొండ వచ్చి ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. శ్రీరాముడు కూడా రమ్మన్నాడు బో కాసేపు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ నియోజకవర్గ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఒంగోలు, కొత్తపట్నం మండలాలు, నగర ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఆర్థికపరమైన అంశాలు మినహా చిన్న చిన్న సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించేలా అధికారులతో మాట్లాడాలని సిబ్బందిని ఆదేశించారు.
మొత్తం ఏరియా అంతా కట్టారు, అది షాప్ కూడా తీసేయాలి. ఒకసారి నేను మాట్లాడతాను. ఒకసారి మీతో ఆఫీస్లో అమ్మాయిని అడిగితే ఎక్కడ ఉందో కూడా మన వాళ్ళు కూడా వచ్చి కలుస్తారు. ఇంట్లో నుంచి బయట వేసారని చెప్తున్నారు. చూడ అతను తిరుపతి కావాలంటే ఎప్పుడు కావాలో చూడండి ఒకసారి. బాల్యం నుండి తాత తండ్రి చేస్తున్న పనిని ఆసక్తిగా గమనించిన ఆ అమ్మాయి మక్కువతో నేర్చుకుని దానిని జీవనోపాధిగా మార్చుకుంది. చదువుకుంటూనే మరోవైపు పూసల ద్వారా రకరకాల డిజైన్లతో రూపొందించి మహిళలను ఆకట్టుకుంటూ ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. పొదుపు గ్రూప్ ద్వారా రుణం తీసుకుని ఒక్కో మెట్టు ఎక్కుతూ కుటుంబానికి అండా దండగా నిలిచారు. అంతేకాకుండా తనతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగిన కమ్మిశెట్టి సరిత విజయ ప్రస్థానంపై డి న్యూస్ ప్రత్యేక కథనం. ఆమె పేరు కమ్మిశెట్టి సరిత. ఒంగోలు సమతానగర్లో నివాసం ఉంటున్నారు. భర్త క్వారీలో పనిచేస్తుంటారు. కొద్దిపాటి సంపాదనతో 2 పిల్లల్ని చదివించుకుంటున్నారు. ఖర్చులు పెరిగి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న సమయంలో తనకు ఎంతో ఇష్టమైన పూసలు అల్లడం జీవనోపాధిగా ఎంచుకున్నారు. అందుకు అవసరమైన రా మెటీరియల్ కొనుగోలుకు పొదుపు గ్రూపును ఎంచుకున్నారు. 2008వ సంవత్సరంలో గురు కల్మాజీ గ్రూపులో సభ్యురాలుగా చేరి మొదట 5,000 రూపాయలు తీసుకొని పూసలతో రకరకాల దండలు చేయటం ప్రారంభించారు. పూసల దండల తయారీలో మంచి అనుభవం రావడంతో ప్రస్తుత ట్రెండ్కు అనుగుణంగా డిజైన్లు తయారు చేస్తున్నారు. మొదట్లో 5,000 రూపాయలు తీసుకున్న ఆమె ఆ తర్వాత 2 లక్షల రూపాయల వరకు రుణం తీసుకున్నారు. సరిత సొంత ఆలోచనలతో పూసల దండల డిజైన్ తయారు చేస్తున్నారు. ఒక్కో డిజైన్ తయారీకి 3.5 గంటల సమయం పడుతుందని, డిజైన్ తయారు చేసే సమయంలో అవసరమైతే తన కుటుంబ సభ్యుల సలహాలు తీసుకుంటానని సరిత తెలిపారు. పూసల దండలతో సరిపెట్టకుండా PM స్వానిధి ద్వారా రుణం తీసుకొని పూసల దండలకు మ్యాచింగ్ అయ్యే చీరలను పెట్టుకుని ఆదాయం పెంచుకుంటున్నట్లు సరిత తెలిపారు. సోషల్ మీడియా ద్వారా తన పూసల దండలు, చీరలను విక్రయిస్తున్నట్లు వివరించారు. దేశ విదేశాల్లో ఉండేవారు ఆన్లైన్ ద్వారా తన మెటీరియల్ కొనడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పారు. ఈ వ్యాపారాన్ని భవిష్యత్తులో మరింత విస్తరింపచేసి 10 మందికి ఉపాధి కల్పించడమే తన లక్ష్యమని అన్నారు. ఫస్ట్ నుంచి మా తాత వాళ్ళ తాత ముత్తాతల దగ్గర నుంచి కూడాను ఈ పూసల తయారీ అనేది మాకు అప్పటి నుంచే ఉంది. ఇప్పుడున్న ట్రెండ్ను బట్టి మేము దండలు అనేది తయారు చేయడం జరుగుతుంది. వీటికి మెటీరియల్ వచ్చేసి ఇలాగా రా మెటీరియల్ తీసుకొచ్చుకొని ఈ బీడ్స్కి యాడ్ చేసి ఇలాగ దండల్లా తయారు చేస్తాము. ఈ సీజెడ్ ఐటమ్ అయితే ట్రెండింగ్లో ఉందండి.
ఈ సీజెడ్ ఐటెంకి మనము ఇలాగ ఇవి ఫ్లవర్ డిజైన్ ఉంది కదా, దీనికి బదులు ఎలిఫెంట్ డిజైను అలాంటి మోడల్స్ మార్చేస్తూ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న బీడ్స్ని మనము రెడీ చేస్తుంటాము. మెప్మాలో మేము ఫస్ట్ 5,000 ఇచ్చారండి మాకు లోను. 5,000 పే చేసిన తర్వాత 15,000, 15 నుంచి 50,000 ఇచ్చారు. అలాగే ఇంక తర్వాత 1 lakh నుంచి 2 lakhs వరకు ఇస్తూ తర్వాత దాంతోపాటుగా మనకు పిఎం స్వనిధి అలాంటి లోన్స్ కూడా మెప్మా తరపున ఇప్పించారు. దాంతో ఇంకొంచెం సపోర్ట్గా చేసుకుంటూ దాన్ని ఇంకొంచెం బెనిఫిట్స్గా దాంతోపాటు శారీస్ బిజినెస్ అలా కూడా చేసుకుంటూ వచ్చాము. దీంట్లో కొంత ఆదాయము, దాంట్లో కొంత ఆదాయము సీజన్ వైజ్గా. అంటే మన దగ్గర దండలు ఒకటే ఉంటే శారీస్ బయటకు వెళ్తున్నారని చెప్పి శారీస్ కూడా తీసుకొచ్చి దీనికి మ్యాచింగ్ దానికి అలాగా శారీస్ కూడా సేల్ చేస్తున్నాము. ఇప్పుడున్న రోజులను బట్టి డిఫరెంట్. ఇప్పుడు మనకు ఎలా ఉందంటే బయట సొసైటీలో చాలా ఫాస్ట్గా ఉంది జనరేషన్. ఆ జనరేషన్ తగ్గట్టుగా మనం కూడా కొంచెం ఫాస్ట్గా మూవ్ అవ్వాలి అని చెప్పి అప్పుడు ఏంటంటే ఓన్లీ థ్రెడ్కే వేసేవాళ్ళు. దాని నుంచి ఇంకొంచెం డిజైన్ మారుస్తూ బయట ఎలా ఉంది కాంపిటీషన్గా తగ్గట్టుగా మనం కూడా రెడీ చేసి ఇవ్వాలి అనే ఇదిగా మనం రెడీ చేసి ఇస్తున్నాం. ఒక దండ తయారు చేయాలంటే ఈ దండని 3.5 hours 4 hours వేసుకోండి. మొత్తం రెడీ అయ్యేసరికి 4 hours పడుతుంది. ఏ కలర్కి ఏ కలర్ వేస్తే బాగుంటుంది అనేది సెట్ చేసుకుంటాం. లైట్ కలరు, డార్క్ కలరు, వైట్కి అన్నిటికీ ఏంటంటే కామన్గా వైట్ ఉంటుంది. ఆ వైట్ వేసుకుంటే అంటే ముందు శాంపిల్ చూసుకుంటాము. అది బాగుంది అంటే ఉంచుతాం, బాగలేదంటే మళ్ళీ రీమోడల్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే అది మనకు సేల్ అవ్వదు కదా అనే డౌట్ ఉంటుంది, అనిపిస్తుంటుంది. కానీ మనకు అంటే జనాలు నచ్చాలి, ఫస్ట్ ప్రజలు నచ్చి తీసుకోవాలి. అంటే మౌత్ టాకింగ్ ఎక్కువ ఉంటుంది ఈ బిజినెస్లో. వచ్చేసి మౌత్ టాకింగ్ ఎక్కువ ఉంటుంది. పలానా సమతానగర్లో టెంపుల్ దగ్గర గుడి దండ తీసుకున్నాము అంటే ఇంకో 4 రావాలి. అలా ఉండాలని చెప్పి దానికి తగ్గట్టుగా మనం మోడల్స్ తయారు చేసి ఇస్తుంటాం. మా వాళ్ళు కూడాను, మా బ్రదరు సిస్టర్ అందరూ ఇదే ఫీల్డ్లో ఉంటారు. ఎలా ఉంది అంటే కొంచెం ట్రెండ్గా ఎలా ఉంది అనే దాని గురించి కూడా మేము కనుక్కొని చేస్తూ ఉంటాము. సీజెడ్ ఐటమ్ అయితే ఎక్కువగా ఉంది ఇప్పుడు డిమాండ్. అంటే ఇంకా జనంలోకి రాలేదు అన్నదే మన దగ్గర ఎక్కువ ఉండాలి. అంటే జనాలు ఎక్కువగా ఏ సీరియల్ని చూసి కూడా ఆ సీరియల్ మోడల్స్ తీసుకొస్తారండి. సీరియల్లో ఇప్పుడు ఒక్కొక్క సీరియల్ ఈ దండ ఉంది, ఆ మోడల్ మాకు కావాలని ఫోటో తీసుకొస్తారు. మేము ఆ మోడల్ కూడా తయారు చేసి ఇస్తుంటాము. మేము మామూలుగా అంటే ఇలా పెడుతుంటాం, షార్ట్ వీడియో పెడతాము. షార్ట్ వీడియోలో మా నెంబర్ ఇస్తాం, కాంటాక్ట్ నెంబరు. వాట్సాప్లో మెసేజ్ పెడతారు. మెసేజ్ పెట్టి దాన్ని బట్టి మనకు వాళ్ళు ఫోటో పెట్టిన దాన్ని బట్టి ఆర్డర్ తీసుకొని మనం పంపిస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ఈ తీగ దండలు ఉన్నాయి కదండి, ఈ దండల్ని మనం విడిగా రా మెటీరియల్ ఇచ్చి ఈ దండ తయారు చేసి ఇవ్వమంటామండి. అలాగా మనకు చేసి ఇస్తూ ఉంటారు. అంటే ఒక దండ తయారు చేసినందుకు మనం వాళ్ళకి పర్చేస్ అంటే ఈ దండ కిందని మనం ఇస్తుంటాము. ఇంకొంచెం డెవలప్ చేసుకోవాలి. ఇంకా ఫాస్ట్గా ఏ మోడల్ వస్తుంది అనే దాన్ని మనం తొందరగా గ్రహించి ఆ మోడల్ ఇంకా మార్కెట్లోకి తీసుకెళ్లాలనేది మా ఒపీనియన్. ఇంకొంచెం డెవలప్మెంట్ కోసం మాకు ఏదన్నా ప్రభుత్వం తరపు నుంచి ఆర్థిక అంటే ఏదన్నా సబ్సిడీ లోన్స్ అలాంటివి ఏమన్నా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. బాపట్ల జిల్లా వెదుర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆస్తి తగాదాలు ఒకరి ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. స్టువర్టుపురం గ్రామానికి చెందిన కర్రెద్దుల యేసుదాసుకు అతని బంధువు దేవరకృష్ణకు మధ్య కొంతకాలంగా భూ వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 9న నాటుకోళ్ల ఫామ్ వద్ద ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరగ్గా కృష్ణ ప్రోద్బలంతో అతని అనుచరుడు కిషోర్ కుమార్ ట్రాక్టర్ సైలెన్సర్ పైప్తో యేసుదాసు తలపై బలంగా బాదడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన వెదుర్లపల్లి పోలీసులు ప్రధాన నిందితుడు దేవరకొండ కిషోర్ కుమార్ను అరెస్ట్ చేసి హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడు దేవరకృష్ణ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. మొన్న 9వ తేదీ ఈ నెల 9వ తేదీన మధ్యాహ్నం ఒక ఇన్సిడెంట్ జరిగింది. దానివలన ఈ కరెద్దుల జేసుదాస్ అలియాస్ సన్ ఆఫ్ రాంబాబు అనే వ్యక్తి ఒక గాయం వలన హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. లేటర్ ఆన్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ 11th తెల్లవారుజామున చనిపోయారు. దాని మీద కరెద్దుల మణెమ్మ అనే ఆవిడ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ మేరకు మన వెదుర్లపల్లి ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేశారు, మర్డర్ కేసు కింద. ఇన్వెస్టిగేషన్లో తెలియదు ఏంటంటే ఈ మణెమ్మ అక్కయినంటే ఎస్తేరమ్మకు సుమారు 5 ఎకరాలు ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ని తన తమ్ముడు కుమారుడు అప్పన్న అనే అతనికి కొంత, తర్వాత మృతుడైన జేసుదాస్కి
ఒక హాఫ్ అన్ ఏకర్ ఇవ్వమని చెప్పింది. తర్వాత కాలక్రమంలో చనిపోతే ఈ అబ్బన్ అనే అతను ఈ జేసుదాస్కి ఇవ్వాల్సినటువంటి హాఫ్ ఏకర్ ల్యాండ్ ఇవ్వకుండా మొత్తం తనే అనుభవిస్తున్నాడు. దాని మీద ఎన్నిసార్లు జేసుదాస్ అడిగినా సరే ఇతను ఇవ్వకుండా ప్రొలాంగ్ చేస్తున్నాడు. గతంలో కూడా చాలా పర్యాయాలు ఈ మృతుడు అబ్బనని అడగటము, దాని మీద అతను నిన్ను ఇంకోసారి కానీ నా ఈ ల్యాండ్ కానీ గురించి కానీ వస్తే నిన్ను లేకుండా చేస్తానని టచ్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా 9వ తేదీన మధ్యాహ్నం సమయంలో ఇతను వాళ్ళ బంధువులైనటువంటి దేవరకృష్ణ కోళ్ల ఫామ్ దగ్గర ఉన్న సమయంలో మృతుడు అక్కడ పోయి అబ్బనని మళ్ళీ ఆ ల్యాండ్ విషయము అడగటం జరిగింది. ఆ సమయంలో అబ్బన్న దాని దగ్గరే పనిచేస్తున్నటువంటి ఈ దేవరకొండ అలియాస్ కిషోర్ అలియాస్ వడివేలు అనే అతన్ని ఈయన్ని లేకుండా చేసి ఏదైనా విషయం ఉంటే నేను చూసుకుంటానని ప్రోత్సహించాడు. అతను ఇచ్చిన ప్రోత్సాహం మీదకు ఈ కిషోర్ వడివేలు అనే అతను ఆ పక్కనటువంటి సైలెన్సర్ గొట్టం తీసుకొని ట్రాక్టర్ సైలెన్సర్ గొట్టం తీసుకొని ఈ మృతుడైనటువంటి జేసుదాస్ని తల మీద పట్టడం వల్ల అతను బ్లీడింగ్ ఇంజరీస్తో పడిపోయాడు. హాస్పిటల్ తీసుకెళ్తుంటే కూడా అక్కడ కూడా హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయకుండా అబ్బాయినే ప్రోత్సహించి అక్కడి నుంచి బయటికి పంపించేయడం జరిగింది. అందుకే ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్లో కేసు రిపోర్ట్ కాలేదు. తర్వాత ఇతను చనిపోయిన తర్వాత ఖరీదులు మరణించిన రిపోర్ట్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి విద్యార్థికి ఆధార్ నమోదు అప్డేట్ తప్పనిసరి అని ఎంఈఓ కెవి శ్రీనివాసరావు అన్నారు. అద్దంకి చక్రాయపాలెం జెడ్పీ పాఠశాలలో జరుగుతున్న ఆధార్ క్యాంపును పరిశీలించారు. చాలామంది విద్యార్థులు ఆధార్ లేకుండానే పాఠశాలల్లో చేరుతున్నారని, ప్రభుత్వ పథకాలు వర్తించాలంటే ఆధార్ తప్పనిసరి అని గుర్తు చేశారు. చక్రాయపాలెం బొమ్మనంపాడు జెడ్పీ పాఠశాలల వద్ద ఈ నెల 14 నుండి 15 వరకు, 21 నుండి 24 వరకు 2 విడతలుగా ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆధార్ క్యాంపులతో పాటు మున్సిపల్ కార్యాలయం వద్ద సాధారణ ఆధార్ కేంద్రం అందుబాటులో ఉందన్నారు. జడ్పీహెచ్ఎస్ బొమ్మనంపాడు, జడ్పీహెచ్ఎస్ చక్రాయపాలెంలో 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు, మరలా 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు స్పెషల్ ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నాం. ఈ ఆధార్ క్యాంపుల్ని ప్రజలు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరి కొంతమంది విద్యార్థులు ఆధార్ లేకుండానే పాఠశాలలో చేరడం జరుగుతూ ఉంది. మరి వాళ్ళకి ఆధార్ ఉంటేనే తల్లికి వందనం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే ఆధార్ తీసుకోవాలి. అలాగే ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ అప్డేట్ చేయించుకోవాలి. అలాగే మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేషన్ ఎంబీ కూడా చేయించుకోవడం చాలా అవసరం. అపార్ జనరేట్ చేయడానికి కూడా ఇవన్నీ అవసరం కాబట్టి తల్లికి వందనం అమౌంట్ పట్టడానికి అన్ని విషయాలకు కూడా ఇప్పుడు ఈ క్యాంపులు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి మీకు దగ్గరలో ఉన్న బొమ్మనంపాడు కానీ చక్రాయపాలెం హై స్కూల్లో కానీ వెళ్ళి ఈ ఆధార్ క్యాంపుల్ని. అద్దంకి నియోజకవర్గంలో సర్ప్ ప్రక్రియ 100% ముగిసిందని తహసీల్దార్ శ్రీచరణ్ అన్నారు. అద్దంకి రూరల్ పరిధిలో 40,275 మంది ఓటర్లలో 1,591 మంది మరణించారని చెప్పారు. ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన వారు 440, డబుల్ ఎంట్రీ 339, 857 మంది అందుబాటులో లేనివారు, ఇంకా ఫారాలు అందజేయలేని వారు 38 మంది ఉన్నారన్నారు. 3,265 ఓట్లు తొలగించామన్నారు. 100% చేయడానికి సహకరించిన ఉన్నతాధికారులకు, సిబ్బందికి, ఓటర్లకు, బిఎల్ఏలకు కృతజ్ఞతలు తెలిపారు. మనకి గత నెల 15 నుంచి ఈ రోజు వరకు ఎస్ఐఆర్ ప్రోగ్రాం జరుగుతుంది. ఇందులో భాగంగా మనం ఇంటింటికి ఎన్యూమరేషన్ ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అదేవిధంగా వాటిని మళ్ళీ రీకలెక్ట్ చేసి వాటిని డిజిటైజేషన్ చేయడం కూడా జరిగింది. ఈ క్రమంలో మనకు అద్దంకి రూరల్లో 40,275 మంది మొత్తం ఓటర్లు ఉండగా అందులో 1,591 మంది ఇప్పటి వరకు చనిపోయినట్టుగా నిర్ధారించారు. అదేవిధంగా పర్మనెంట్ షిఫ్ట్ అయిన వాళ్ళు 440 మంది, ఆల్రెడీ ఎన్రోల్డ్ అంటే 2 చోట్ల ఓటు ఉన్న వాళ్ళు 339. అలాగే ఈ ఫామ్స్ మనకి తిరిగి ఇవ్వడంలో ఆబ్సెంట్ అయిన వాళ్ళు 857 మంది. అదేవిధంగా అన్డిస్ట్రిబ్యూటెడ్ ఫామ్స్ అంటే మనకు మళ్ళీ ఎవరు తిరిగిన వాళ్ళు 38 మంది. ఓవరాల్గా 3,265 మంది మనకి ఈ విధంగా ఇదయ్యారు. ఇది మొత్తం కూడా 8.11% వచ్చింది. కాబట్టి ఈ ప్రక్రియ మనకి గత రాత్రితో 100% ముగిసింది.
మన అద్దెంకి రూరల్తో పాటు అద్దెం కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా 100% డిజిటైజేషన్ అనేది రాత్రితో ముగిసింది. ఇందుకు సహకరించిన అధికారులకి, ఉద్యోగస్తులకి, ఓటర్లకి, బిఎల్ఏలకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా హమాలీ కార్మికుల వేతనాలు పెరగడం లేదని సిఐటియు అద్దంకి పట్టణ అధ్యక్షుడు తంగిరాల వెంకటేశ్వర్లు అన్నారు. భవన నిర్మాణ కార్మికులకు ఉన్నట్లుగానే హమాలీ కూలీలకు కూడా ప్రత్యేకంగా ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికులకు ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యాలు కూడా వర్తింపజేయాలని కోరారు. డబ్బుకే 5,000 కట్టి కాదు, ఓనర్కి 5,000 ఇచ్చి మళ్ళీ జనాలంట. జనం వెనబడేది ఆయన డిమాండ్ అట్ట అయింది. మన సీటు పోయి అద్దెకి మున్సిపాలిటీ పరిధిలో సర్ను 100% విజయవంతంగా పూర్తి చేశామని, అందుకు సహకరించిన అధికారులకు, సిబ్బందికి, బిఎల్ఏలకు, బిఎల్ఓలకు మున్సిపల్ కమిషనర్ రవీంద్ర ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. అద్దంకి పురపాలక సంఘంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. ఈ రోజు వరకు కూడా కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. కానీ నిన్నటి వరకు మాత్రం 100% మనం కంప్లీట్ చేయడం జరిగింది. అందులో డెత్లు 1397, పర్మనెంట్ మైగ్రేషన్ 400, అదేవిధంగా ఆబ్సెంటీసు దీని నాట్ ఇంటిమేషన్ అనేవి 2000 చిల్లర వచ్చినాయి. వీటన్నిటికి కూడా డెత్లో వాటికి తప్పితే మిగతా అన్నిటికీ కూడా నోటీసులు అనేవి జనరేట్ అవుతాయి. నోటీస్ జనరేట్ అయినప్పుడు మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాకు సబ్మిట్ చేస్తే టోటల్గా మళ్ళీ ఓటు అనేది ఇవ్వటం జరుగుతుంది. దాని మీద కంగారు పడాల్సిన పని లేదు. ఎవరైనా పర్మనెంట్ మైగ్రేషన్ ఒకవేళ తీసేసినా మీరు వెంటనే ఫామ్ 6 పెట్టుకుంటే కూడా కొత్త ఓటు ఇవ్వడం జరిగింది. కాబట్టి దీని వరకు ఆందోళన చెందవలసిన పని లేదు. అదికాక సర్కార్యక్రమాన్ని మేము జూన్ 15వ తారీఖు నుంచి జూలై 14వ తారీఖు వరకు మా సిబ్బంది అందరూ కూడా కష్టపడి 100% చేసినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా సహకరించిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు. రేపు నెక్స్ట్ మంత్ నుంచి దానికి నోటీసులు జనరేట్ అవుతాయి. సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో అమావాస్య సందర్భంగా 10,000 అరటి పండ్లతో అత్యంత వైభవోపేతంగా పూజలు జరిపించారు. అమావాస్య మంగళవారం కలిసి రావడంతో అద్దంకి చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం విజ్ఞప్తి. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం సింగరకొండలో ఈ రోజున అమావాస్య మంగళవారం తర్వాత నక్షత్రం పునర్వసు నక్షత్రం చాలా విశేషమైన నక్షత్రం. ఈ రోజున స్వామివారి దేవస్థానంలో ప్రతి నెల జరిగే పౌర్ణమి, దక్షిణోల్పాక పూజ, అమావాస్య అరటిపళ్ళ పూజ భక్తుల సహకారంతో సుమారు 81 బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. నెల్లూరు జిల్లాలో జరిగిన హత్య కేసులో నిందితుడైన వ్యక్తి భార్య పిల్లలతో ఆత్మహత్య. సింగరాయకొండ రైల్వే స్టేషన్లో ఘోర విషాదం. ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి పనుల ప్రతిపాదనలపై ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ పరిశీలన. అధికారులకు పలు సూచనలు. డిఆర్సీకి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశం.
డిఆర్సీ సమావేశం సందర్భంగా అన్ని శాఖల అధికారులతో సమీక్ష. డి న్యూస్లో నేటి మాట. ఈ ప్రపంచంలో నిజాలు మాట్లాడేది ముగ్గురే: చిన్నపిల్లలు, తాగుబోతులు, కోపంతో ఉన్నవారు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. కొండపి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. తేదీ 15/7/2026 రేపు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు మన పెద్దాయన స్వర్గీయ కీర్తిశేషులు శ్రీ దామచర్ల ఆంజనేయులు గారి 96వ జయంతి సందర్భంగా కొండపి మండలం నేతివారిపాలెం గ్రామం నందు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు మరియు శ్రీ దామచర్ల ఆంజనేయులు గార్ల విగ్రహావిష్కరణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు, ఉమ్మడి ప్రకాశం జిల్లా శాసనసభ్యులు, పలువురు చైర్మన్లు విచ్చేయుచున్నారు. కావున నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల సభ్యులు, తెలుగు మహిళలు, దామచర్ల అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. వేదిక నేతివారిపాలెం గ్రామం, కొండపి మండలం. సమయం సాయంత్రం 5 గంటలకు. ఇట్లు దామచర్ల సత్యాగారి కార్యాలయం, ఒంగోలు.